యు ఆర్ యాక్చువల్లీ ఏం చెప్తారు, ఇన్నోవేటర్. ఒక విధంగా చూస్తే తెలుగు టెలివిజన్లో మీవి తొలి అడుగులు పడిన తర్వాతే దాని రకరకాల అంటే పరిస్థితి కోసం అమ్మ, నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తే అప్పటికే నేను 3 ఏళ్ళు వదిలేసి అప్పటికే నాతో సమానంగా ఉన్నవాళ్ళు నాకంటే ముందు ఎదిగిపోయారు. నరేష్ అవ్వచ్చు, రాజేంద్ర ప్రసాద్ గారు అవ్వచ్చు, ఎవడైనా అంటే కంటెంపరర్స్. కొత్త తరం వచ్చేస్తుంది. వెంకటేష్ గారు, నాగార్జున గారు అప్పుడే ఎంట్రీ ఇచ్చేశారు. ఇలాంటి టైంలో నేను మళ్ళీ పరిశోధన మొదలు పెడితే నాకు టైం ఎన్ని రోజులు పడుతుంది అన్నది నేను ఆలోచించాల. ఒక కొత్త ప్లేస్. ఇప్పుడు మనం ఒక జర్నలిస్ట్ అడిగాడు నన్ను, అంత పెద్ద సినిమా ఇండస్ట్రీని వదిలేసి మీరు ఎందుకు టీవీ ఇండస్ట్రీకి వచ్చారండి? నేను చెప్పే, ఒక పెద్ద దేశంలో సైనికుడిగా ఉండే బదులు ఒక చిన్న దేశానికి సైన్యాధ్యక్షుడిగా ఉండాలనుకున్నాను నేను. రాజు సార్ అంటే రాజు చెప్తున్నా మామూలుగా, అంటే అలా ఉండాలనుకున్నాను అనమాట. దట్స్ హౌ నాకు ఒక సపరేట్ ఎంటిటీని క్రియేట్ చేసింది. నాకు పవన్ కళ్యాణ్ గారికి, చిరంజీవి గారు ఉన్నంత ఫ్యాన్స్ ఉంటారమ్మా, డైహార్డ్స్ పరిగెత్తే ఫ్యాన్స్ ఉంటారు. కానీ నీలాంటి వాళ్ళందరూ ఒక అన్నయ్య కింద, చిన్నప్పటి జ్ఞాపకం కింద, ఒక మేనమావ కింద, ఒక బాబాయ్ కింద వాళ్ళ మనసులో చోటు చేసుకునేంత ఉంటారు. టెలివిజన్ పాపులారిటీ ఇది నా గొప్పతనం. సార్ ఇప్పుడు నేను చెప్పాను, నేను చాలా చిన్నదాన్ని బుచ్చిబాబు వచ్చినప్పుడు, బట్ ఐ స్టిల్ రిమెంబర్. అడుగడుగున బుచ్చిబాబు అందరికీ నచ్చు బాబు, పూటకోళ్ళ గరీబు మానవతకు నవాబు. మీ లాల్చీ పైజమా, కరెక్ట్, కళ్ళజోడు, మీ హెయిర్ స్టైల్, విగ్ అన్నీ గుర్తున్నాయి. అది అప్పుడప్పుడే జుట్టు మొదలెట్టింది, విగ్గు మొదలెట్టాను నేను. సో లైఫ్ హ్యాస్ గివెన్ మీ ఎనార్మస్ ఆపర్చునిటీస్. రైట్, అవును. అవకాశాలు నేను వాడుకున్నాను అంతే. ప్రొయాక్టివ్గా ఉన్నాను. ప్రొయాక్టివ్నెస్ అంటే ఏదొచ్చినా, ఇప్పుడు మీరు రమ్మన్నారనుకో, దీనివల్ల నాకు లాభం ఏంటని చూడండి, ఎందుకు ఇది వస్తుందో నా జీవితంలోనే వచ్చేస్తాను నేను. అది దట్ ఈస్ యాక్చువల్లీ ఆ ఓపెన్నెస్ వల్ల మీకు బ్లెస్డ్ నేచర్ హ్యాస్ టేకెన్ కేర్ ఆఫ్ యూ. ఇప్పటికి కూడా చారాయి గాన్ సభలో ఎవరైనా గెస్ట్ కింద పిలుస్తారు, వెళ్తాను. అందరు అంటారు, అక్కడికి కింద 50 మంది ఉంటారు, నువ్వు ఎందుకు వెళ్తావు అని అంటారు. ఒకప్పుడు నాగేశ్వరరావు గారు ఉండేవారు, నారాయణ రెడ్డి గారు ఉండేవారు, దాసనారాయణరావు గారు, జంజాల గారు, విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవడు వెళ్తాడా ప్రోగ్రామ్స్కి? స్టార్లు అందరూ నేను స్టార్ని అనుకుంటున్నారు. వాళ్ళ క్యారవాన్స్ వదిలి మన ఇంటికి రావడం కూడా, వాళ్ళకి అవార్డు ఇస్తుంటే వాళ్ళకి తీసుకోవడానికి కూడా అదేదో మొహమాటంగా ప్రపంచాన్ని చేసే ఫేవర్లో వచ్చి ఇట్లా అవార్డులు ఆక్కుంటున్నారు ప్రస్తుత తరం. ఐఎమ్ సో వెరీ సారీ, ఎవరైనా నన్ను ఏమైనా తప్పుగా అంటే అనుకోండి. ఇలా పిలిచారు అంటే ఐ టేక్ ఇట్ యాజ్ అన్ హానర్. ఇట్స్ ఎ ప్రివిలేజ్. ఒక ఛానల్ మనని పిలిచి ఇలా ఇంటర్వ్యూ చేస్తుందంటే ఇట్స్ ఎ ప్రివిలేజ్, ఇట్స్ ఎన్ హానర్. మీ వినయం సార్, మీ ఇంకేం చెప్పాలి, మీ మంచితనం. ఎందుకంటే ప్రదీప్ గారు నిజంగానే మీరు అన్నట్టు ఇప్పుడు దాదాపు ఏమీ లేకుండా అలా మొదలుపెట్టిన వాళ్ళు కూడా దే ఆర్ ట్రైంగ్ టు డిక్టేట్ టర్మ్స్ అనమాట. అలా టాలెంట్ ప్రతి వాళ్ళకు ఉంటుంది తల్లి. టాలెంట్ ఈజ్ ఎ రిలేటివ్ టర్మ్. మీ టాలెంట్ మీకుంటుంది, కెమెరామెన్ టాలెంట్ ఆయనకు ఉంటుంది, నా టాలెంట్ నాకు ఉంటుంది, పక్క వేషం వేసే చిన్న వేషం వేసే వాళ్ళకు కూడా వాళ్ళ టాలెంట్ వాళ్ళకు ఉంటుంది.